ఇక్కడ కేటీఆర్ గారి మీద కక్షపూరిత రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. వాస్తవంగా కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదని క్లియర్గా చెప్పిండు. అది ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకి ఏమైనా లబ్ధి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ప్రపంచ స్థాయిలో ఫార్ములా ఈ రేస్ అనేది ఇండియాకు రావడమే గొప్ప. ఆ ఇండియాకి వచ్చిన అవకాశాన్ని హైదరాబాద్లో పెట్టిండు. అది కేవలం కేటీఆర్ వల్లనే సాధ్యమైంది. కేటీఆర్ అనేటోడు హైదరాబాదును ప్రపంచ స్థాయిలో చూపెట్టాలి. ఈ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ పెట్టడం వల్ల కంపెనీలని, ప్రపంచ స్థాయి కంపెనీలని హైదరాబాద్ చూస్తాయి. దానివల్ల ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ప్లస్ వేరే విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతాయని ఉద్దేశం చేస్తే ఆ ఒక్క కార్యక్రమం వల్ల రాష్ట్ర ఆదాయానికి 700 కోట్ల ఆదాయం వచ్చింది ఒక్క ఈవెంట్ తోటి. ఇక్కడ ఈ అవినీతి జరిగింది 54 కోట్ల 88 లక్షలు అంటారు. 54 కోట్ల 88 లక్షలు మేము పంపినవాని ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ చెప్తాంది, కంపెనీ మాకు వచ్చినాయని చెప్తాంది. ఇచ్చినోడు చెప్తాడు, తీసుకున్నోడు చెప్తాడు, అకౌంట్లో కనపడతాను. అవినీతి ఎట్లయితుంది అంటే నువ్వు ఆ రోజు జైలుకు పోయినావు కాబట్టి నువ్వు జైలుకు పోయినావు, నేను కూడా వీడిని జైలుకు పంపాలి అనే ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటే కేటీఆర్ని జైలుకు పంపాలనే ఉద్దేశంతో కక్షపూరిత రాజకీయం, అవినీతి మరకలు అంటించే రాజకీయం చేస్తాను. నువ్వెందుకు జైలు పోయినావు? నువ్వు దొంగ పని చేసి జైలుకు పోయినావు. నువ్వు స్వాతంత్ర సమరం చేసి జైలుకు పోయినావా, లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలుకు పోయినావా? ఒక దొంగ పని చేసుకుంటా 50 లక్షల రూపాయల కట్టలతోటి ప్రత్యక్షంగా నీ గురువు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మీ నాయకుడు, మీ గురువు చెప్పుతే 50 లక్షల నోట్ల కట్టలతోటి పక్క కూర్చొని బ్యాగ్ కూర్చొని మంచిగా దొరికినావు. దొంగవు, ప్రత్యక్షంగా దొరికినావు. తీసుకుపోయి నిన్ను జైల్లో వేసిళ్ళు.